హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఈ బాల్కనీలో మనీ ప్లాంట్ బ్యాక్డ్రాప్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నన్నైతే కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారండి, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పండి అని. అయితే ఈరోజు వీడియోలో ఈ బ్యాక్డ్రాప్ డీటెయిల్స్ ఇంకా ఉయ్యాల డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో. అయితే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. ఈ మనీ ప్లాంట్ బ్యాక్డ్రాప్ అయితే నేను సుచిత్రాలో తీసుకున్నానండి. హైదరాబాద్ సుచిత్రాలో తీసుకున్నాను. సుచిత్రాలో మనకేంటంటే సర్కిల్ దాటిన తర్వాత అక్కడ రోడ్ సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, నర్సరీస్, ఇలాంటి బ్యాక్డ్రాప్స్ అన్నీ దొరుకుతాయండి అక్కడ. జూమర్స్ చాలా బాగుంటాయి అక్కడ తీసుకున్నాను. ఇదేంటంటే మనకి లుక్ వైజ్ బాగుంటుంది. అలా అని చెప్పేసి ఎండ గాలి లోపలికి రాకుండా ఏం అడ్డుకోదు. దీని లీవ్స్ ఏంటంటే చాలా పల్చగా ఉన్నాయి కాబట్టి మనకి ఎండ గాలి వెలుతురు అన్నీ ఈజీగా లోపలికి వచ్చేస్తాయి. నాకు బాల్కనీ ఏంటంటే ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఎల్ షేప్లో ఉంది కాబట్టి నాకు 2 సెట్స్ అయితే పట్టాయండి. ఇవి మనకి సెట్ వైజ్ ఇస్తారు. నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఒక్కో సెట్ వచ్చేసి నాకు 1500 1600 రూపీస్ పడిందండి ఒక్క సెట్. అలాంటివి నేను 2 సెట్స్ తీసుకున్నాను. 2 సెట్స్ అయితే నేను ఏంటంటే ముందే మెజర్మెంట్ చేసుకుని వెళ్ళాను, నాకు ఎంతైతే సరిపోతుంది అని. నాకు ఇలా ఎల్ షేప్కి రెండింటికి అలా ఎల్ షేప్కి కలిపి నాకు 3200 రూపీస్ అయితే అయ్యిందండి. కానీ ఈ బ్యాక్డ్రాప్ వేసిన తర్వాత కంప్లీట్ నా బాల్కనీ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. మళ్ళీ దాంతోపాటు నేను ఆల్రెడీ ఈ ప్లాంట్స్ అని మీరు చూసే ఉన్నారు. వాటికి ఏంటంటే నేను బకెట్స్ అవి మా ఇల్లు పెయింటింగ్ అప్పుడు మిగిలిపోయిన బకెట్స్ అండి అవి. దానికి ఏంటంటే టెర్రకోటా పెయింట్ 1 లీటర్ తీసుకొచ్చి పెయింట్ వేసేసి ఇలా వైట్ పెయింట్తో సేమ్ థీమ్లో ఇలా పెయింట్ అయితే వేశాను బకెట్స్కి ఇంకా పాట్స్కి. నెక్స్ట్ ఇంకా ఈ తులసమ్మను అయితే ఆల్రెడీ చూపించాను కదా, నేను అక్కడ జీడిమెట్లలో తీసుకున్నాను అని. తులసమ్మ ముందు ఏంటంటే దవనం పెట్టాను. దవనం ఒక చిన్న స్టాండ్ వేసి దవనం పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ ఇంకా కొన్ని క్రీపర్స్ ఉన్నాయండి, అవి రీసెంట్గానే పెట్టాను, ఇప్పుడిప్పుడే అవుతున్నాయి క్రీపర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇండోర్ ప్లాంట్స్, సన్లైట్ కోసం 1 అవర్ అలా బయట పెడతాను డైలీ. దీంట్లో 2 ఇండోర్ ప్లాంట్స్ ఏనండి. అవి ఏంటంటే ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా డైలీ ఒక 1-2 అవర్స్ అయితే నేను సన్లైట్కి అయితే బయట తీసుకొచ్చి పెట్టేస్తాను డైలీ. నెక్స్ట్ ఈ ఉయ్యాల, నేను ఇది ఆల్రెడీ చాలా రోజులే అవుతుంది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఈ ఉయ్యాలది. దాంట్లో కామెంట్ బాక్స్లో అయినా కూడా లేదా పర్సనల్గా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఉయ్యాల ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది, ఆ డీటెయిల్స్ చెప్పండి అని ఫస్ట్ అడుగుతారు. ఎందుకంటే మొత్తం ఈ ఉయ్యాల వల్ల కంప్లీట్ బాల్కనీ లుక్కే చేంజ్ అయిపోయిందండి, మనీ ప్లాంట్ ఇంకా ఉయ్యాల వల్ల. ఈ ఉయ్యాల కూడా సేమ్ అండి, నేను ఎక్కడైతే మనీ ప్లాంట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నానో సేమ్ ఈ ఉయ్యాల కూడా అదే షాప్లో తీసుకున్నాను. సుచిత్రాలో రోడ్ సైడ్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడే ఈ 2 తీసుకున్నాను. ఈ ఉయ్యాల పైన 280 కేజెస్ వరకు కూర్చోవచ్చండి. 280 కేజెస్ వరకు వెయిట్ అయితే ఆపుతుంది. ఇది తాడుతో అల్లారు కదా, ఇదైతే చాలా స్టాండర్డ్ ఉందండి. ఇలా ఒక చైన్కి మనకి ఎంతవరకు అయితే లెంత్ కావాలో అది చూసుకుని 2 హుక్స్కి అయితే హ్యాంగ్ చేసామండి. ఎందుకంటే మనం కూర్చోకుండానే ఈ ఉయ్యాల వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి 2 హుక్స్ వేసి అయితే హ్యాంగ్ చేసాము. మీకు తెలుస్తుందా క్లియర్గా చూడండి. ఇది తాడు దేనికి అల్లారంటే ఐరన్ రాడ్ అండి, ఇది మొత్తం ఐరన్ రాడ్కి అల్లారు. దానివల్ల వెయిట్ అయితే చాలా ఉందండి, నేను ఒక్కదాన్ని అసలు ఎత్తలేను, వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది చూడండి, మనము సైడ్స్కి పట్టుకుంటాం కదా, అది ఎంత థిక్నెస్తో అల్లారు చూడండి, చాలా దగ్గరగా అల్లారు. అంత తొందరగా అయితే ఏం పాడవ్వదండి. ఇంకా ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఇలా వచ్చింది చూడండి, ఇదిగో ఇలా అన్నమాట.
చాలా స్ట్రాంగ్ ఉందండి తాడైతే. తొందరగా పాడైపోతుందన్న డౌటే వద్దు. చాలా స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కిందైతే చూడండి. కింద కింద మీకు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే రాడ్స్‌తో ఉందండి కింద. ఈ పైన తాడుతో అల్లారు గదా! దాని కింద రాడ్స్ ఉన్నాయి. 4 ఇలా స్ట్రెయిట్‌గా 4 రాడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా వెడల్పుగా 4 రాడ్స్. మొత్తం 8 రాడ్స్ పైన ఇలా తాడుతో అయితే అల్లారు. కాబట్టి మన వెయిట్ అయితే చాలా ఆపుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇది కూడా చాలా స్టాండర్డ్ ఉంది. కింద ఐరన్ రాడ్ ఉంది కాబట్టి మనం ఏంటంటే అలానే కూర్చోకుండా ఏదైనా పిల్లో లాంటిది వేసుకొని కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కింద సైడ్ అండి. కింద సైడ్ డిజైన్ అయితే ఇదిగో ఇలా ఇచ్చారు. ఒకసారి పైనుంచి కింద వరకు అయితే చూసేయండి. లుక్ వైజ్ చూస్తే అయితే అసలు ఎవరికైనా చూడగానే నచ్చాల్సిందే అండి ఉయ్యాల. లుక్ అయితే అలా ఉంటుంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది కదా! ఈ బాల్కనీ మొత్తం కంప్లీట్‌గా చేంజ్ చేయాలి అని. ఫైనల్‌గా అదైతే ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయింది నాకు. ఈ ఉయ్యాలలో కూర్చున్నప్పుడు దీని డిజైన్ మోడల్ చూస్తూ ఉంటే నాకు ఇది ఒక సింహాసనం అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. మా ఇంటికి ఎవరొచ్చినా కూడా మీకు చాలా పేషెన్స్ ఎక్కువ అండి. చాలా ఓపికతో అన్నీ చేసుకుంటారు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు అని కాంప్లిమెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు అందరూ. ఎందుకంటే నా వరకు నా ఇల్లే నాకు ప్యాలెస్ అండి. మన ఇల్లు ఎంత నీట్‌గా, ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటే మన మనసుకు అంత హ్యాపీగా, అంత పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కొన్ని క్రియేటివ్‌గా ఆలోచించుకొని మన ఇంటిని మనం ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకుంటే దానికి మించిన సంతోషం ఇంకోటి ఉండదని నేనైతే చెప్తాను. సారీ ఉయ్యాల ఎంత పడిందో నేను చెప్పలేదు కదా! ఈ ఉయ్యాల నాకు 4000 రూపీస్ అయితే పడిందండి. ఇదండి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న మనీ ప్లాంట్ బ్యాక్‌డ్రాప్ ఇంకా ఉయ్యాల డీటెయిల్స్ అయితే అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక నాతో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే నాకు చాలా మోటివేటివ్‌గా ఉంటుంది. ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.